హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సేమియా పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఒక్కోసారి ఒక్కొక్క టేస్ట్‌తో వస్తుంది కదా! ఈ సేమియా ఒకసారి ముద్దగా, ఒకసారి పల్చగా, ఒకసారి స్వీట్ ఓవర్‌గా, ఒకసారి స్వీట్ తక్కువగా ఇలా కాకుండా ఎప్పుడు చేసినా సరే ఒకే విధమైన టేస్ట్‌తో ముద్దగా అవ్వకుండా ఎన్ని గంటలైనా సరే ఇలా పల్చగా ఉండే విధంగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. వీడియో అనేది ఎండ్ వరకు చూస్తే మీకు ప్రతీది కూడా బాగా అర్థమవుతుందండి. ఈ సేమియా ఎన్ని గంటలైనా సరే ఇదే విధంగా పల్చగానే ఉంటుందండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. మీలో చాలామంది వీడియోస్ అనేవి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అనేది చేసుకోవట్లేదండి. దయచేసి మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. చూసారా, ఈ సేమియా ఎన్ని గంటల పాటు అయినా సరే ఇదే విధంగా ఉంటుందండి. సో మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్గా నేను ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. ఈ నెయ్యి కొంచెం వేగైన తర్వాత 2 స్పూన్ల జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పులన్నీ కొద్దిగా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు 2 స్పూన్ల కిస్మిస్ అనేవి యాడ్ చేస్తున్నానండి. మంట అనేది స్లోలో పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోండి. చూడండి, ఆల్మోస్ట్ ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదండి. వీటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇదే ప్యాన్లో నేను ఇంకొక స్పూన్ నెయ్యి అనేది యాడ్ చేసి 1 కప్పు సేమియా చేస్తున్నానండి. నేను 1 కప్పు సేమియాకి మాత్రమే కొలతలు చెప్తున్నాను. ఇదే విధంగా మీరు 2 కప్పుల సేమియాకి నేను చెప్పిన క్వాంటిటీని డబల్ చేసుకోవాలి. సేమియా పుల్లలు అనేవి లో ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. సేమియా ఫ్రై చేస్తేనే సేమియా అనేది టేస్ట్ బాగా వస్తుంది. చూపించిన విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు కూడా మంట అనేది సిమ్లో పెట్టి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన వెంటనే అవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే ఆ వేడికి ఇంకా సేమియా పుల్లలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. చూపించిన విధంగా నేను అన్నీ కూడా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం పాలు మరిగించుకోవడానికి ఒక పాత్ర పెట్టి 1 కప్పు సేమియా పుల్లలు తీసుకున్నాను కాబట్టి 1కి 3 కప్పులు పాలు, 1 కప్పు నీళ్ళు, మొత్తం 4 కప్పుల పాలు అనేవి యాడ్ చేస్తున్నానండి. 1 కప్పుకి 4 కప్పులండి. మీరు కావాలంటే మరిగిన పాలైనా తీసుకోవచ్చు, పచ్చి పాలైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చి పాలని యూజ్ చేస్తున్నాను. పాలన్నీ కూడా అడుగుమట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీగడ అనేది కట్టకుండా మిక్స్ చేస్తూ ఉండాలి పాలని. పాలు అనేవి పొంగు రావాలండి. ఇలా ఒకసారి పొంగు వచ్చాయి కదండి. ముందుగా వేపి పెట్టుకున్న సేమియా పుల్లల్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ సేమియా అనేది ఉడిగించుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉడిగించుకోవాలండి. ఎక్కువగా ఉడికించేస్తే సేమియా అనేది ముద్దగా అయిపోతుంది. ఒక 3-4 నిమిషాలు సేమియా పుల్లలు ఉడికితే సరిపోతుందండి. చేయడానికి ప్రాసెస్ ఈజీనే కానీ ఎప్పుడు చేసినా సరే ఒక్కో విధంగా రాకుండా ఉండాలంటే నేను చెప్పిన కొలతలతో అదే కొలతలతో ట్రై చేస్తే మీకు ఎప్పుడు చేసినా ఒకేలా వస్తుందండి టేస్ట్. నేను 1 కప్పు పంచదార ఇంకా కొద్దిగా యాలకుల పొడి వేసానండి. 1 కప్పు సేమియాకి 1 కప్పు పంచదార యూజ్ చేయాలి. ఇదంతా కూడా బాగా ఉడిగించుకోవాలండి. సేమియా అనేది బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆపేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆపేసుకున్నాం కదండి. ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేశానండి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ సేమియా పాయసం రెడీ అయిపోయిందండి. మీరు కూడా నేను చెప్పే విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జయారెడ్డి తెలుగు ఛానల్.